జపాన్‌లో ఉంటున్న మన ఇండియన్స్‌కి లేదా ఇండియన్స్ అందరికీ ఇదొక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు నా వెనకాల చూస్తున్న హాస్టల్ నేమ్ అయితే ఏదైతే ఉందో అది టాగూర్ హార్బర్ హాస్టల్. అసలు ఈ హాస్టల్‌కి టాగూర్ అనే పేరు ఎందుకు పెట్టారో ఈ ఓనర్ ద్వారానే తెలుసుకుందాం వచ్చేయండి. అందరికీ నమస్కారం. నా పేరు తోమోహిరో. హలో తోమోహిరో సాన్, కొనిచివా. こんにちは。 హౌ డు యు నో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు? 私タゴールは学生の時代から知っていて、その時は深くは知らなかったんですけど、彼が伊豆に来たことがあるという話を聞いて、彼の作品に興味を持ちました。 ఆయన ఏం చెప్తున్నారంటే ఠాగూర్ గారు చిన్నప్పటి నుంచి ఆయనకి తెలుసు కానీ ఆయన పనుల గురించి ఆయన గురించి డీటెయిల్గా ఏమీ తెలీదు. కానీ ఒకసారి మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జపాన్ని విజిట్ చేసినప్పుడు చూశారు, వీళ్ళు కలిశారు. అప్పుడు తెలుసుకున్నారనమాట ఆయన పనులేంటి ఇవన్నీ తెలుసుకోవడం వల్ల అలా ఆయన తెలుసు అని చెప్తున్నారు. వాట్ మేడ్ యూ నేమ్ దిస్ హాస్టల్ యాజ్ టాగూర్ హార్బర్ హాస్టల్? タゴールの作品を調べている時に、これがねショップカードなんですけど、この詩に出会いました。 You can't cross the sea merely by standing and staring the water。 このメッセージが当時東京でサラリーマンを忙しくしてた時に何か人生を変えなきゃいけないということを感じたし、このヘダの町が同じような状況だと感じたので、私自身とこの町を変えたいと思ってこの町に引っ越してきて、ホテルにタゴールという名前をつけました。మోషిరై దెస్. ఆయన ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే ఠాగూర్ గారి గురించి తెలుసుకోవడం మొదలు పెట్టారో అప్పుడు ఆయన రాసిన ఈ కోట్ ఏదైతే ఉందో ఈ కోట్ని ఆయన చదివారు. అప్పుడు ఆయన టోక్యోలో బాగా బిజీగా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒకటి స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఆయనకు వచ్చింది. ఈ కోట్ ఆయన లైఫ్ని చేంజ్ చేసింది. ఈ ప్లేస్లో, ఈ హాస్టల్ ఉన్న ఏరియాలో నేను ఒక హాస్టల్ పెడితే బాగుంటుంది, ఎదురుగా సీ ఉంది, సో అది రిలేట్ అవుతుంది అని చెప్పేసి ఇది పెట్టారంట. సో వింటుంటేనే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక ఇండియన్ పోయిట్ చెప్పిన దాన్ని బట్టి తన లైఫ్ని మార్చుకొని తన గమ్యాన్ని తను చేరుకున్నారు. 7 సంవత్సరాలుగా ఈ హాస్టల్ని రన్ చేస్తున్నారు, విచ్ ఇస్ రియలీ అ వెరీ గుడ్ థింగ్. 타고르 గారు అంతే నాకు చాలా అభిమానం. ఇట్స్ నైస్ టాకింగ్ టు యూ తోమోహిరో సాన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ありがとうございます。ありがとうございます。ありがとうございます。